ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, మా ప్రభుత్వ హయాంలో 15 లక్షల రూపాయలతో అంబులెన్స్లను తీసుకువస్తే ఇప్పటి పాలకులు వాటికి 10,000 రూపాయలు పెట్టి టైర్లు కూడా సమకూర్చలేని దుస్థితిలో ఉన్నారని, మేము 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తే పై అంతస్తులో ఆసుపత్రికి కావలసిన సదుపాయాలను కల్పించలేని దుస్థితిలో వీరు ఉన్నారని, మేము బేతంచెర్లలో సిహెచ్సి ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తే దాన్ని ఇప్పటి పాలకులు వారే నిర్మించినట్లు రిబ్బన్ కటింగ్ చేసుకుంటున్నారని, ఇది ఎంత విడ్డూరంగా ఉందో వారికే తెలియాలని డోన్ నియోజకవర్గ పాలనపై చమత్కారాలు విసిరారు. ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి మనకు ప్రతి ఊరికి అంబులెన్స్ పెట్టి తిప్పిన మాట వాస్తవంగా కాదా? 768 కోట్ల నుంచి ఖర్చు పెట్టి 750 కొత్త అంబులెన్స్ కొన్న మాట వాస్తవంగా కాదా? 2019లో మన ప్రభుత్వం ఏర్పడినప్పటికీ 108 అంబులెన్స్ అన్ని కూడా పంక్చర్లు అయ్యి టైర్లు లేక ట్యూబ్లు లేక పక్కన పడేసినారు. గుర్తుందే? ఆసుపత్రులలో చూస్తే టైర్లు ట్యూబ్లు అంటే నీకు 15 లక్షల వాహనం ఉంటే దానికి 10,000 రూపాయలు టైర్ లేని కూడా పడేసి అట్లాంటి మనం అన్ని రిపేర్ చేపించి 700 చిల్లర కొత్త బండ్లు తెచ్చి చుట్టూ దిక్కిన మాట వాస్తవం కాదు. అభివృద్ధి లేదంటే ఏం చెప్పాలమ్మా? మనకు అభివృద్ధి లేక కాదు, రాయలేక పేపర్లు లేవు అంటే అభివృద్ధి లేక కాదు, పేపర్లు లేవు. ఉండేది లేనట్టు లేదు ఉన్నట్టు రాసేదానికి కదా 4 ఎంతలు రాసింది. రాయలేక తక్కువ వస్తుంది పేపర్. నిజం చెప్పాడు, మనం చేస్తే చెప్పాలి. మీడియా బాగుంది వాళ్ళకి రకరకాలుగా 10 మంది లేదు ఉన్నట్టు ఇట్లా పైన చెప్తే రాస్తారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు కానీ ఏది ఏమైనా ఇప్పుడు ఈ సంతకాల సేకరణ ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటీకరణ వద్దు, ప్రైవేట్ కాలేజ్ కావాలంటే ఇచ్చుకోండి, కట్టుకోండి, అది వేరే. మనం అడ్డం రావడం కదా ప్రైవేట్ కాలేజ్ కట్టుకోవడానికి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మాత్రం ప్రైవేటీకరణ చేయదండి. ఎందుకంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎప్పుడైతే ఉన్నాయో వాటిలో సీట్లు అనేటివి కంప్లీట్ గా ఎవరికి వస్తాయి? బడుగు బలహీన వర్గాలకు సీట్లు. డబ్బులుండే వాళ్ళు ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు సీట్లు తెచ్చుకునేదానికి వాళ్ళకి శక్తి ఉంటుంది. మనమేమి ఎవరు అడ్డపోవడం లేదు దానికి. ప్రైవేట్ కాలేజ్ సపరేట్ ఉన్నది, కానీ ప్రభుత్వ కాలేజీలు ఏవైతే ఉన్నాయో దయచేసి ప్రభుత్వ కాలేజీలు అట్లే ఉండండి. ఎందుకంటే ఈ రోజు మనం చెప్తున్నాం రిజర్వేషన్ అనేది పెట్టాను, చదువులు ఎందుకు పెట్టాము? ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు, ఇతర వెనుకబడిన వాళ్ళకు రిజర్వేషన్ పెట్టారు. రిజర్వేషన్ ఎందుకంటే చారిత్రకంగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల వాళ్ళకి అవకాశం రాలేదు చదువుకునేదానికి. ఈ రోజు రిజర్వేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా అవకాశం వస్తే వాళ్ళు చదువుకొని వాళ్ళు కూడా బాగుపడితే, బాగుపడిన తర్వాత సమాజం వరకు ఎవరైతే కూడా 25 లక్షల వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టుకుంది. వాస్తవంగా కాదా? అభివృద్ధి లేదంటే ఏం చెప్పాలమ్మా? నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు రాకముందు, ఆరోగ్యశ్రీ రాకముందు ఒక సామాన్య మానవుని ఆరోగ్య పరిస్థితి ఎక్కడుండేది? ఆసుపత్రికి పోవాలంటే ఉండేది 1-2 పెద్ద ఆసుపత్రుల్లో. ప్రైవేట్ ఆసుపత్రికి పోతే చేపించుకుంటే అందుబాటులోనే లేదు, అందుబాటు కాదు, ఆలోచన కూడా రాకుండా. అట్లాంటి ఈ రోజు ప్రతి మనిషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మనిషి ధైర్యంగా నాకేమైనా కూడా, ఏ ఆసుపత్రి అయినా కూడా, ఏ నగరం అయినా కూడా ఆరోగ్యశ్రీ ద్వారా నేను పోయి చికిత్స చేయించుకోగలుగుతాను. గుండె ధైర్యం ఉందా లేదా? 1.5 సంవత్సరం క్రితము ఆరోగ్యశ్రీ సేవలు ఎట్లున్నాయి, ఇప్పుడు సేవలు ఎట్లున్నాయి? ఉండే సేవలు 3,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి. బకాయిలు ఉంటే బంద్ అయ్యి మేము చేయడం ట్రీట్మెంట్ ఇవ్వడం ఎందుకు బంద్ అయిందంటే కనుక రేపొద్దున కాలేజీల పరిస్థితి అంతే, ఫీజులు కట్టడం లే. 6 నెలలు లేట్ అయితే మా స్టేట్ అంత పెద్ద చేసినారు. ఎవరు తెలుస్తుంది? శాంక్షన్ చేసినారు, మనమే చేసినారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఇండస్ట్రియల్ పారిశ్రామిక వాడగా మనమే శాంక్షన్ చేసుకున్నాం. ఎయిర్పోర్ట్ మనం పూర్తి చేసినది. వాటర్ స్కీమ్ ఏదైతే నీళ్ళ సప్లై మనం సర్వ్ చేసినది. మళ్ళా చెప్పుకోవడం సరే ఎత్తుకుంటే ఎత్తుకోలే, అదే ఒకటి ఎత్తుకుంటే ఎత్తుకోలే, పిల్లలకి తెలియకుండా ఉంటారు.
కదా ఇబ్బంది కట్టేస్తున్న మాత్రం ఎవరికైనా తెలియకుంటారు కదా. పిల్లలు ఒక మాట వస్తాను చెప్తాను మా నాయన. కాబట్టి ఈ సేకరణ మాత్రం దయచేసి మీరందరూ కూడా కమిటీలు ఏర్పాటు చేసే పని ఉంది. కమిటీలు కూడా అందరూ లిస్ట్ ఇస్తారనమాట. రెండు ఊర్లకు ఒక 4 ఊర్లకు 2వ అంతస్తు మనం మళ్ళీ ఉత్తరోత్తర కట్టే అవసరం లేకుండా ఇప్పుడే వేసి పెట్టాలంటే అది తీసుకోకుండా ఖాళీ ఉంది. ఇంకో మేధాలు ఏమంటారు, ఈ సందులోనే ఉంటే బాగుంటుంది కదా అంటే ఇంకా సందు ఇంకా సందులో ఇంకా బాగుంటుంది పట్టొద్దు అది చెప్తున్నారు. సందులోనే బాగుంటుంది కదా. పెద్ద పెద్ద మేధావులు లాయర్లు మళ్ళా అంటే ఆ పక్క ఎందుకు మార్చినారంటే నీకు పెద్దది కట్టాలంటే ఏడ కట్టాము చదువులో పడుతుంది. ఇంకా తమాషా మేధోచరణలు ఉన్నాయి. 3 ఎవరో తెలియదు. అసలు మేధావి ఒక పెద్ద లాయర్ చెప్పాడు మేధోచరణ పిహెచ్సి సిహెచ్సి చేసినాం. సిహెచ్సి చేస్తే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయినా ప్రైవేట్ అది సుమారుగా 7 వివిధ గైనకాలజీ పీడియాట్రిక్స్ రకరకాల డాక్టర్లు వస్తారు కదా. ఆ డాక్టర్లతో పాటు మార్చరీ కూడా వస్తుంది. మార్చరీ ఎప్పుడు కట్టలేదు మన టైంలో కడితే ఇప్పుడు రిపేర్ కటింగ్ చేస్తారు. కటింగ్ చేసేటప్పుడు ఎక్కువ కట్టుకోవాలి ఎవరు ఇంటికాలలో చూసుకుంటే కదా ఎల్లకాలం పక్కన కట్టుకున్నాను. అది ఎక్కడి నుంచి, అది ఏరియా హాస్పిటల్. మామూలుగా ఇంతకు ముందు సిహెచ్సి నుంచి మనం 100 పడకల ఆసుపత్రిగా శాంక్షన్ చేయించుకొని కొత్త 100 పడకల ఆసుపత్రి కట్టినాం. తెలివితేటలు ఎక్కడున్నాయో కొంచెం చూడండి. వాళ్ళు ఏమంటారు తెలుసు, పైన ఏదమ్మా ఖాళీ ఉంది అంట. ఖాళీ ఉంటాయి. ఎందుకు ఖాళీ ఉంది? మనకి యాక్చువల్ గా ఏరియా హాస్పిటల్ కావాల్సింది కింద రైల్వే బెడ్, రోడ్ బెడ్, బడి లేకపోయాని ఈ బడి ఏం తింటుందంటే బడి మేము కట్టినాము. బెడ్షీట్లు దిల్లుకోవాలి టవర్లు మాత్రం మీరు ఇవ్వాల్సింది అన్నీ లేదే. ఏం చేయాలి మళ్ళీ ఫీజు అని చెప్పి స్లిప్ తీసుకున్న రోడ్ల నుంచి మాకు మీకు వారం పెండింగ్ పెడితే వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ ఎట్లిస్తారు వాళ్ళు. ఇప్పుడు అడిగే దిక్కే లేదు కానీ అభివృద్ధి ఏం చెప్పాలి అభివృద్ధి కళ్ళు చూసుకోవాలంటే అందరికి ఏం చెప్తాం. అసలు ఆశ్చర్యం చూడండి, వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి తీసుకుపోయి లారీలలో తీసుకుపోయి గవర్నమెంట్ దగ్గర వెళ్ళాలి. ఏమని 1 కోటి మంది ఈ రాష్ట్రంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇలాగే ఉండాలి. దీనికి పెద్ద ఖర్చు కూడా లేదు. మీరు అంత ఇబ్బంది పడదండి. మీకు నచ్చిన నగరాలు పెద్ద పెద్దలు కట్టుకుంటున్నారు కదా, అవి కట్టుకోండి. పేదవాళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది ఇది మాత్రం దయచేసి చెడగొట్టండి. దాంట్లో మెయిన్ డిమాండ్ ఏమంటే కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు. మన గబ్బులు గారు బాగా అడిగినారు. ఏమన్నా తెలుసా, ఒకడు అయితే మంది విధంత వాదన తెలుగుదేశం ఉండదు. ఏం పడ్డారో కూడా తెలియదు. చికిత్స 1000 చిల్లర అంటే ఆరోగ్యశ్రీ 1000 చిల్లర జబ్బులకు చికిత్స ఉన్నాయి. ఇప్పుడు 3000 చిల్లర జబ్బులకు చికిత్స ఇస్తున్న మాట